కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి ఇంటికి లక్ష్మారెడ్డి వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలబోతుంది. ఉప్పల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి పుట్టిన సందర్భంగా ఆయన నివాసానికి వచ్చి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి కాంగ్రెస్ పరిపాలన బాగుంది, కాంగ్రెస్ పార్టీలోకి తాను వస్తానని కూడా హామీ తెలిపినట్టుగా మనకు సమాచారం అందింది. ఆయన కూడా 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా అటు గాంధీభవన్ వర్గాలు, అదేవిధంగా జానారెడ్డి సంబంధించిన సన్నిహితులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు కొనసాగుతూ ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గంట కాకముందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటుగా మరో 5 సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రాత్రి పొద్దుపోయిన వరకు కూడా సున్నిగుల్ కొనుగోలు టీంతో చర్చలు జరిపినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేతలతో సంప్రదింపులు కొనసాగిన తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 20 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మేరకు కూడా మనకు దానం నాగేంద్ర కూడా చిట్లో చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా సునీల్ కొనుగోలుతో జరిగినటువంటి చర్చలు మాత్రం ఒక 5 ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 2-3 తారీఖు రోజు మొత్తం అంటే ఈ 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అందులో భాగంగా అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాళేరు వెంకటేష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా గాంధీ భవన్లో విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా బండారు లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకు శంకర్పల్లి అంటే చేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా అటు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మరో గాంధీభవన్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఎందుకంటే ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన యూటర్న్ తీసుకున్న సందర్భం మనకు తెలిసింది. కానీ అనేక చర్చలు అయిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో రావడానికి పూర్తి స్థాయి అయితే ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి అందరినీ కూడా ఆహ్వానించే విధంగా ఉంది. దీంతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా చర్చలు అయితే కొనసాగుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా సంబంధించినటువంటి విధానాలు, అదేవిధంగా జనరంజక ప్రభుత్వం, అదేవిధంగా 6 గ్యారంటీ స్కీమ్స్ కు వాళ్ళందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ప్రజల్లో చులక అంటే చాలా తగ్గిపోతుంది వాళ్ళది ప్రాబల్యం. అటు విద్యుత్ కొనుగోలు సంబంధించి దాంట్లో అటు ఎల్ నరసింహారెడ్డి విచారణ ఒకవైపు, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినట్టు అవకతవకలపైన పినాకి చంద్రఘోష్ కమిషన్ మరొక వైపు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ కావడం, ఇవన్నీ పరిణామాలను చూస్తే ప్రజల్లో ఒక వర్ధ నుంచి దూరం అయిపోతున్నటువంటి పార్టీ నేపథ్యంలో వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. దాదాపుగా 25 మంది వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. రేపు మాపు ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండారు లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నట్టుగా గాంధీభవన్ వర్గాలు అయితే మనకు స్పష్టంగా చెప్తున్నాయి. మరోవైపు ఈ 5 సంబంధించిన దాంట్లో కూడా సునీల్ కొనుగోలు టీంతో జరిగిన చర్చల్లో కూడా ఈ 5 కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా
సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం అందున్న నేపథ్యంలో వారందరినీ కూడా లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనపడుతోంది. సో ఏదైనప్పటికీ MNR బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతున్న సందర్భం కనబడుతుంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కొక్క సీటు గెలుచుకోకపోగా అదేవిధంగా ఓటు పర్సెంటేజ్ కూడా గణనీయంగా పడిపోయిన నేపథ్యం కనబడుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన అధినేత కేసీఆర్ కూడా మళ్ళీ మేము అధికారం చేపడతామని అనడం, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నటువంటి సంకేతాలు ఇవ్వడం, ప్రభుత్వం కూలిపోతున్నటువంటి కవింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే అలర్ట్ అయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయి ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్ అదేవిధంగా ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా భరోసా ఇచ్చే లక్ష్యంగా కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుంది. రేపు అంటే ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ కూడా రైతులందరికీ ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయి ఈరోజు క్యాబినెట్లో దాని విధి విధానాలు కూడా కాబోతుంది. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా స్పీకర్గా పనిచేసే సందర్భం ఉంది. ఆయన వ్యవసాయం పైన చాలా అపారమైనటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సాదిక్ ఒక విషయం చెప్పండి. మీరు ఇందాక మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దానం నాగేంద్ర కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా పెద్ద క్యూ ఉంది, రాబోతున్నారు అంటూ కూడా ఆయన బాంబు పిలిచారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనకి ఏమైనా ప్రధానంగా దీంట్లో ప్రధానంగా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అభయస్థం మేనిఫెస్టో 6 గ్యారంటీ స్కీమ్స్ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన పార్టీ పైన ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు 8 పార్లమెంట్ సెగ్మెంట్లో డిపాజిట్ కోల్పోయిన సందర్భం కనబడుతుంది. ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి వెళ్ళి కూడా ప్రతిసారి కూడా ఒక ఎంపీనే ఉండేది, ప్రాతినిధ్యం ఉండేది. కానీ ఈసారి ఎన్నికల్లో వాళ్ళ ప్రాతినిధ్యం కోల్పోయిన దుస్థితికి కూడా దిగజారిపోయింది. సో మరోవైపు అనేకమైనటువంటి కమిషన్స్ అంటే విచారణ సంస్థలు కూడా కేసీఆర్ను వేలెత్తి చూపే పరిస్థితి కనబడుతుంది. ఆయన కూడా జైలుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ క్యాడర్ కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వాళ్ళు కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం మరి వాళ్ళు దారులు వెతుక్కుంటున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ప్రజారంజకరణ పరిపాలన అందిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతి వారితో కలుస్తున్నారు. ఎందుకంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో అసలు ప్రగతి భవన్ గేట్ వరకు వెళ్ళలేని దుస్థితి ఉంచెల్లి ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రతి విషయాన్ని మాట్లాడుకునేటువంటి వెసులుబాటు, అదేవిధంగా స్నేహపూర్వకమైనటువంటి ఇంకొక విషయం నేరుగా ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి వెళ్ళారు, తనతో పాటు పొంగులేటి ఉన్నారు. అంటే ఇది ఒక సిగ్నల్ ఇచ్చారని భావించవచ్చా? అంటే అవకాశం వస్తే ఎంత తగ్గైనా సరే పార్టీకి బలోపేతం చేయాలనే దృష్టి ముఖ్యమంత్రికి కనిపిస్తుంది అనుకోవాలా? ఎస్ ఏమన్నారు, ఎందుకంటే పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. డెఫినెట్గా పార్టీని పటిష్టపరచడం ఒకవైపు, మరోవైపు ప్రభుత్వంలో కూడా సుస్థిరమైనటువంటి పరిపాలన అందించడం రెండో వైపు. ఈ రెండు కూడా సమపాల్లో తీసుకువెళ్ళాలి. గతంలో పనిచేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా పనిచేశారు, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు, 6 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో చాలా పెద్ద నాయకుడు. ఆ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద నాయకుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన దగ్గరికి వెళ్ళడం అన్నది, మర్యాదపూర్వకం కలవడం అన్నది, పీసీసీ చీఫ్గానే వెళ్ళి ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం అన్నది కూడా అంటే మిగతా సంబంధించిన వారికి అంటే ముఖ్యమంత్రి అంటే వాడు కేవలం కొన్ని వాటి ఉంటారు, సెక్రటరీలో ఉంటారు, ప్రజలను కలవరన్నటువంటి వాదన పక్కన పెట్టి పూర్తి స్థాయిలో అంటే ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ పీసీ చీఫ్ కానీ ఏ కార్యకర్త దగ్గరికైనా ఏ నాయకుని దగ్గరికైనా నేరుగా వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించేటువంటి ఫ్లెక్సిబుల్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంటుంది. ఆ వాతావరణం ఇక్కడ ఉందనేటువంటి సంకేతం ఇవ్వడం కూడా ఒక భాగంగా చెప్పవచ్చు. మీరు కనుక ఈ పార్టీలోకి వచ్చినట్టే మీకు పూర్తి స్థాయిలో గౌరవం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అవమానాలు ఇక్కడ ఉండవు. ఇది చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. సంబంధించినటువంటి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ప్రజలకు మరింత చేరువగా కావాల్సిన అవసరం ఉంది. రాజకీయ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు అన్ని అంశాలు కూడా వాళ్ళు లెక్కేసుకుంటారు. రాజకీయ నాయకులు అనే వాళ్ళు డెఫినెట్గా లెక్కలు వేసుకుంటారు. ఆ లెక్కల ప్రకారంగానే ఏ పార్టీలో ఉండాలన్న పైన కూడా నిర్ణయించుకుంటారు. సో కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యమంత్రి హోదాలో ఉండి, పీసీసీ హోదాలో ఉండి కూడా ఆయన వెళ్ళి కంటో కప్పి పార్టీలోకి ఆహ్వానించడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. అసలు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు కేసీఆర్ను మంత్రి కలవలేని దుస్థితి నెలకొంది. కానీ చాలా ఫ్లెక్సిబుల్గా కనబడుతుంది. చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, దానికి సంబంధించిన క్యాడర్ అంతా. ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడం, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకి మమేకమే మాట్లాడడం, ఇవన్నీ చూస్తున్నట్టే డెఫినెట్గా తమకు ఆత్మగౌరవం ఉంటుందని,
ఇక్కడ డెఫినెట్గా తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. ఆత్మగౌరవం అన్నది తెలంగాణకు సూచిక కనుక డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారు. చాలా బాగుంటుంది. అభివృద్ధి పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. మరోవైపు వ్యవసాయం, సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని అభ్యుదయ పదంలో తీసుకొచ్చే లక్ష్యంగా 2 లక్షల రుణమాఫీ కూడా ప్రభుత్వం ఇవ్వబోతుంది ఆగస్టు 15 రోజు. సో మరో 6 సీట్లు కూడా ఇప్పుడు 6 క్యాబినెట్ పోస్ట్ కూడా భర్తీ చేయాల్సింది కూడా ప్రభుత్వం పైన ఉంది. సో ఒకవేళ కనుక ఆ క్యాబినెట్ కూర్పులో భాగంగా వారికి కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో మనుగడ లేదు, దానికి రాజకీయ భవిష్యత్తు లేదని నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ర్యాలీ అవుతున్నట్టు సందర్భంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ మనకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో రేపు ఎల్లుండి చేరబోతున్నారు. మిగతా చెప్పినట్టు ఈ కాలేరు వెంకటేష్ కానీ, అదేవిధంగా అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, సుధీర్ రెడ్డి వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో రేపు మాపో చేరే అవకాశం అయితే కనబడితే 2-3 రోజుల్లో చేరే అవకాశం ఉన్నట్టుగా మనకు గాంధీ భవన్ వర్గాలు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నారు. ఇక దానం నాగేంద్ర అయితే దాదాపు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనపడుతుందని కూడా చెప్తున్నారు. ఆయన మొన్న జరిగినటువంటి అంటే 2-3 రోజుల్లో సునీల్ కనుగోలు టీంతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. పార్టీని మరింత స్ట్రెంథన్ చేయాలని ప్రభుత్వం అంటే పార్టీ నేపథ్యంలో వీరందరూ చేరిక అన్నది అనివార్యంగా ఉంది. వాళ్ళందరూ కూడా సంప్రదింపులు చేస్తున్నారు. మరోవైపు మనకు మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకు దానం నాగేంద్ర స్పష్టం చేయడం జరిగింది. సో దానిపైన కొంత టైం తీసుకోవాలని కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్నట్టుగా స్పష్టమైనటువంటి సంకేతాలు మనకు కనబడుతున్నాయి. ఏమైనా రైట్, థ్యాంక్ యూ సాదిక్.